వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం బతుకమ్మ జరుపుకునే పండుగలో 4వ రోజు ప్రవేశించాం. అసలు బతుకమ్మని ఎన్ని వరుసల్లో పెడతారు? నవావరణంగా 9 వరుసల్లో మనం మేరులాగా చక్కగా తయారు చేస్తారు. కంపల్సరీగా ఈ బతుకమ్మ తయారు చేయడంలో కూడా ఒక నైపుణ్యం, కళ కూడా మనకు కనిపిస్తుంటుంది. కింద తంగేడు పూలను కంపల్సరీగా వాడాలి. ఇలా చేసుకునే బతుకమ్మలో 4వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ అనగా 5/10/24 నాడు అమ్మవారిని నానబియ్యం బతుకమ్మ అంటారు. అంటే ఈరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం పెడతారన్నమాట. ఈ రకంగా అమ్మవారు చేసి సాయంత్రం మళ్ళీ ఆటపాటలతో యువకులు అమ్మవారిని చక్కగా 9 రకాల పువ్వులతో తయారు చేసి ఒక మేరులాగా నవావరణంగా తయారు చేసి గౌరమ్మను ఉంచి ఆడి పాడి ఉంటారు. ఆ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ శుభం.